హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక మీనాకి బాలు అయితే చెప్తాడు, మీనా నువ్వు ఒక 20 మందికి బిర్యానీ చేసి పెట్టాలి అని. సరే అని మీనా అయితే మటన్ తీసుకుని రావడానికి మార్కెట్కి అయితే వెళ్తుంది. ఇక బాలు అయితే పెద్ద పెద్ద గిన్నెలు తీసుకుని ఇంట్లోకి వస్తూ ఉంటాడు. ఇక అప్పుడు ఆ గిన్నెలను చూసి ప్రభావతి, మనోజ్ అయితే ఏంట్రా ఇంత పెద్ద గిన్నెలు తెచ్చుకొచ్చావు, ఏంటి విషయం అని అయితే అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడే హాల్లోకి రవి, శృతి కూడా వస్తారు. ఏంటన్నయ్య ఇన్ని గిన్నెలు తీసుకుని వచ్చావు, మొత్తం ఎంతమందికి వంట చేయాలి అని అయితే అడుగుతూ ఉంటాడు. మొత్తం ఒక 20 మంది అవుతారా, అందుకే ఇంట్లో గిన్నెలు సరిపోవని బయట నుంచి తీసుకుని వచ్చాను అని అయితే బాలు చెప్తూ ఉంటాడు. అవునా, ఏంటేంటి వంటలు అని అయితే అడుగుతూ ఉంటాడు. మటన్ బిర్యానీ అని అయితే బాలు చెప్తూ ఉంటాడు. అవునా, అయితే మాకు కూడా ఇష్టం, మాకు కూడా కలిపి చేసేయమని చెప్పు అని శృతి, రవిలు అంటూ ఉంటాడు. తప్పకుండా అని అయితే బాలు చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే మీనా కూడా ఇంట్లోకి మటన్ తీసుకుని వస్తూ ఉంటుంది. ఇక కిచెన్లోకి వెళ్ళబోతూ ఉంటే ఇక అప్పుడు ప్రభావతి, ఏం చేస్తున్నావు నువ్వు, మేము ఇంట్లో వ్రతం చేసుకుంటున్నాం, ఇంటిలో నాన్ వెజ్ అవి వండడానికి కుదరదు అని అయితే ప్రభావతి అడ్డు చెప్తుంది. ఇక అప్పుడు బాలు, అనుకున్నాను ఇంత సైలెంట్గా ఉన్నారేంటి అని, పెట్టేశారా పెంట అని అయితే అంటూ ఉంటాడు బాలు. పోన్లేండి, మనం బయట చేసుకుందాం పద అని అయితే మీనా అంటూ ఉంటుంది. లేదు, ఇంటి దరిదాపుల్లో ఎక్కడా చేయడానికి నేను ఒప్పుకోను అని ప్రభావతి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు బాలు, అమ్మా మేము బయటే వండుకుంటాం, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, మాకు సంబంధం లేదు అని అయితే బాలు, మీనా ఇద్దరు కూడా బయటికి వెళ్ళబోతూ ఉంటారు. ఇక అప్పుడే రవి, శృతిలు మేము కూడా వస్తాం, మీకు హెల్ప్ చేస్తాం అని వాళ్ళతో పాటు బయటికి అయితే వస్తారు. ఇక బయట వాకిట్లో అయితే బాల్కనీలో అయితే గ్యాస్ బయటకు తెచ్చి ఇక మీనా అయితే గ్యాస్ మీద వంట చేస్తూ ఉంటే బాలు ఇంకా రవి మీనాకి అన్ని అందిస్తూ హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇక బిర్యానీ అయితే రెడీ అవుతూ ఉంటుంది. ఇక ఇంట్లో నుంచి ప్రభావతి, రోహిణి, మనోజ్ ముగ్గురు కూడా ఆ బిర్యానీ వాసనకి టెంప్ట్ అయిపోతూ, అబ్బాయి ఎంత బాగా వాసన వస్తుంది, వ్రతం కావాలితే రేపు చేసుకుందాంరా, ఈరోజు బిర్యానీ తినేద్దాంరా అని ప్రభావతి అంటూ ఉంటుంది. అమ్మ ప్రాణాలు పోతే మళ్ళీ రావే, మనం చచ్చిపోతే వీళ్ళు డైలీ బిర్యానీ చేసుకుని తింటారు, వద్దా అమ్మా అని మనోజ్ ఆపుతూ ఉంటాడు. ఇక అప్పుడే మీరు వ్రతం చేసుకుంటే చేసుకోండి, నేను అయితే వెళ్ళి బిర్యానీ తింటాను అని రోహిణి చెప్తూ ఉంటుంది. ఇక బిర్యానీ రెడీ అవ్వడంతో ఇక రవి, సత్యం, శృతి, బాలు, మీనా అందరూ కూర్చుని బిర్యానీ తింటూ ఉంటారు. ఇక అప్పుడే రోహిణి కూడా వచ్చి వాళ్ళతో జాయిన్ అయ్యి బిర్యానీ తింటుంది. ఇక వాళ్ళందరూ కలిసి ఎంతో సంతోషంగా బిర్యానీ తింటూ ఉంటే తినలేక మనోజ్, ప్రభావతి ఇంట్లోనే ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇక వాళ్ళని చూసి బాలు అయితే ఈ బిర్యానీకి వాళ్ళ దిష్టే తగిలేలా ఉంది, ఉండు దిష్టి తీస్తాను అని ఆ గిన్నె చుట్టూ బిర్యానీని కొంచెం తీసి దిష్టి తీసి అయితే పక్కకి పాడేస్తూ ఉంటాడు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.